వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అయ్యా సర్పంచ్ నోరా ఒక నిలబడుకున్నారా రాడా ఏమయ్యా క్రిస్టియనా సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర కూటమి నాయకుల సమక్షంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చూస్తుండగానే ఆ దానాపురం సర్పంచ్ చంద్రకు అవమానం జరిగింది. ఎస్సీ అని కనీసం వేదిక మీదకి పిలుస్తా ఉన్నా కూడా అక్కడ దేవాలయం కట్ట ఉందని ఆ కట్ట ఎక్కరాదని అనేటువంటి దానిపైన ఇండైరెక్ట్ గా చూపించారని చెప్పి దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఆదోని పట్టణంలో ఉంది. జరిగింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి దానాపురం సర్పంచ్ చంద్ర ఉన్నారు. చంద్ర గారు చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది, ఏ సమావేశం అక్కడ ఉంది? మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. 16వ తేదీ జరిగిన సంఘటన మీకు తెలిసే ఉంటుంది. అక్కడ జరిగినటువంటి సంఘటన అంత వీడియోలోన హల్చల్ అయింది, సోషల్ మీడియాలోన. నేను కట్టపైకి ఎక్కుదామని ఎమ్మెల్యే గారు పిలిచేటప్పుడు కట్టపైకి ఎక్కుదామని వెళ్ళే ముందు గుడిసె కృష్ణమ్మక్క గారు ఎస్సీ అనడం మాట క్లియర్గా వినపడింది కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా రోజు వరకు సంయమనం పాటించాము. అది నా సమస్య వరకు ఉండింది నా దళిత జాతి సమస్యగా మారి టోటల్ దళితులంతా వచ్చి నాకు అండగా నిలబడి నిన్న కేసు పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి రియాక్షన్ లేనందువల్ల వారి మీద కేసు ఫైల్ చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అంటే మీరు చెప్పండి, 4 ఏళ్ళ నుంచి ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారు, ఇంకా మరో 3 నెలలు ఉంటే మీ సర్పంచ్ పదవి కూడా అయిపోతారు. ఈ 5 ఏళ్లలో ఎలాంటి వివక్షత ఏమైనా ఎక్కడైనా కనిపించిందా మీకు? ఎక్కడేం కనిపించలేదు, నాకు అట్లాంటి వివక్షతలు ఏం కనపడలేదు. ఆ రోజే ఇలా జరగాల్సినటువంటి అవసరం ఏంటి? ఎప్పుడు ఇటువంటిది ఏం జరగలేదు, కానీ వాళ్ళు అట్లా చేశారు. దూషించుకుంటూ వచ్చి గుడి వరకు గుడిసె కృష్ణమ్మక్క గారు అక్కడ కూడా వచ్చి చివరికి అక్కడ ఆమె బలవ్వడం జరిగింది. ఆ మాట ఎవరు దూషించారు, ఎవరిని దూషించారు? గుడిసె కృష్ణమ్మక్క గారు వీడియోలో వస్తుంది క్లియర్గా, మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు రాండి పైకి అని, కృష్ణమ్మక్క గారు ఎమ్మెల్యే గారికి ఎస్సీ కదన్నా అని అంటుంది. ఆ విషయము ఆ మాట వినేసరికి నేను ఎక్కడానికి పోయేవాడు కూడా కింద నిలబడి ఆగిపోవడం జరిగింది. అంటే మీరు మాట్లాడుతూ అక్కడ జరిగినటువంటి సన్నివేశం వేరు, మేము వైసీపీ నుంచి వచ్చాను కాబట్టి గొడవలు జరుగుతాయనే దాని మీద ఒక వివరణ ఇచ్చారు. ఈ వీడియో మీదేనా, మీరే మాట్లాడారా? వీడియో మీదేనా? ఇక్కడ మాట్లాడింది మీరేనా? నేనే మాట్లాడు. ఎవరన్నా దీన్ని ఏమైనా ట్యాంపర్ చేయడం కానీ లేకపోతే ఏమన్నా చేశారా? ఏం ట్యాంపర్ ఏం చేయలేదు. అదే ఈ వీడియోలో మీరు మాట్లాడినారు, అక్కడ సమక్షంలో కూర్చున్నారు. అయితే అక్కడ ఏమీ వైసీపీ నాయకులు కొంత గొడవ ఉంది, అందుకే నేనే స్వయంగా దూరం ఉన్నారని వివరణ ఇచ్చుకున్నారు. అదే ఈ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎట్టొచ్చే? అదే ఇప్పుడు నేను వైసీపీ నుంచి బీజేపీలోకి పోయినందువల్ల కొంచెం అక్కడ ఉంటాయి కదా వాళ్ళు సీనియర్లు జూనియర్లు, మేము మొన్న వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ ఉన్న వాళ్ళనే కొంచెం ఉంటుంది కదా, అందుకనే నేను దూరంగా నిలబడ్డాను. కానీ ఎమ్మెల్యే గారు మీరు ప్రథమ పౌరుడు అక్కడ ఉండకూడదు, పైకి రండి అని పిలవడం జరిగింది. నేను కూడా సరే ఆయన అంతగా పిలుస్తూ ఉంటే పోకపోతే బాగుండదని వెళ్ళే సమయంలో గుడిసె కృష్ణమ్మ గారి నోటి వెంట ఆ మాట వినడం వల్ల ఇవన్నీ ఓకే గురు, ఇవన్నీ ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడుతూ వివరణ ఇచ్చారు కదా, అక్కడ గొడవ జరగకూడదనే ఉద్దేశంతోనే నేను పక్కకి వెళ్ళిపోయినాను, అక్కడ జరిగిన విషయం ఇదే అని చెప్పుకున్నారు. ఈ వివరణ ఆ రోజు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నిన్నటి రోజు నా దళిత సంఘాలతో కలిసి ఎందుకు ఆందోళన చేయాల్సి? నా గ్రామంలో నా గొడవలో ఇవన్నీ రేకెత్తించడం నాకు ఇష్టం లేదు. నిన్న ఉదయం 10 గంటల వరకు కూడా వెయిట్ చేశాము. ఇవన్నీ గొడవలు పెడితే మా ఊరికి చెడ్డ పేరు, ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చి ఇలా జరిగిందండి అంటే మా గ్రామానికి చెడ్డ పేరు అని నేను చాలా సంయమనం పాటించాను. నేను సర్పంచ్ కాబట్టి
అంతగా ఆలోచించి నేను సంయమనం పాటించాల్సి వచ్చింది. నిన్న గుడిసె కృష్ణమ్మక్క గారు మళ్ళీ నేనేదో చేతగా కూరుకునే ఉన్నాను అనుకున్నారేమో కానీ నా పైన మళ్ళీ రాజకీయ కుట్ర చేస్తున్నారు, ఆ అబ్బాయి వైసీపీ నుండి దీంట్లోకి వచ్చాడు అది ఇదని నా పైన విమర్శలు గుప్పించడం జరిగింది. అందుకని నేను నిన్న మొత్తం ఓపెన్ అవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ జరిగినాయండి అని ఊర్లో. మొన్నేమో బీజేపీ కండువా వేసుకొని మాట్లాడినారు, ఈ రోజు ఏమో దళిత సంఘాలకు సంబంధించి ఒక కండువా వేసుకొని మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడేటువంటి దాంట్లో స్టెబిలిటీ ఉందా? మీరు స్టాండర్డ్ ఉన్నారు? స్టాండర్డ్గా ఉన్నందుకే కదా నిన్న ర్యాలీలు చేశాము, కంప్లైంట్లు ఇచ్చాము, అన్నీ చేశాము. మొన్న ఎమ్మెల్యే గారు రమ్మని పిలిచారు, ఆ మాట విన్నందుకు నేను కింద నిలబడ్డాను కాబట్టి నేను ఆ రోజు చెప్పాను. మరి ఇంతలో వివరణ ఏమన్నా వస్తుందేమో ఆమెకు సంబంధించి అని విన్నాను, కాకపోతే ఎటువంటి వివరణ రాలేదు. అందుకని పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాకు దళితులంటే గౌరవం ఉంది, నేను దళితులకు సంబంధించి మొదటిసారికి ఇక్కడ మన మున్సిపాలిటీలో కాళ్ళు కూడా కడిగాను, నేను ఎక్కడ అవమానించలేదు అని, నేను అవమానించిన దానికి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరేమంటారు? మేము అక్కడ లేము కదా సార్, మేము అక్కడ ఉన్నామా? సర్పంచ్గా నాకు అక్కడ జరిగిండేది అవమానం. నేను లేకుండా వాళ్ళు చెప్పడం అనేది మీకే తెలియాలి. అది ఇప్పుడు అక్కడ నా నా నేను అక్కడ ఉన్నాను, నేను విన్నాను, అవన్నీ నా అవమానం నాకు. అది నేనే లేను అక్కడ, ఎవరికి చెప్పినట్టు అనేది నా ప్రశ్న. అంటే మీకు మొన్న వివరణ ఇచ్చింది కూడా మిమ్మల్ని ఎవరో భయపెట్టి ఎవరైనా ప్రలోభ పెట్టి అంటే ఏమీ లేదు, నేను చెప్తున్నాను కదా, ఊర్లోన ఇదంతా బయటికి రచ్చ కాకూడదనే ఉద్దేశంతో మా దళిత సంఘ నాయకులకు తెలిస్తే చాలా పెద్దది అవుతుందని నాకు తెలుసు, అందుకని సంయమనం పాటించాను. కానీ ఎంతకీ వాళ్ళు రాలేదు. కాకపోతే మీడియా మిత్రులు దాన్ని అంతా కవర్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చాలా వరకు పోయింది. ఆటకైనా కూడా నేను చూద్దామనే ఉద్దేశంతో ఊరుకునే ఉన్నాను, కానీ ఎంతకీ వాళ్ళు రెస్పాండ్ కావకపోవడంతో నిన్న ఓపెన్ అయ్యి మొత్తము కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. ఇప్పుడు కూడా రాజకీయంగా మీ మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేకపోతే మీ వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారా? అంటే సరే, నేను రాజకీయం చేయాలనుకుంటే నాకు అది దొరికిన పాయింట్. ఆ రోజు జరిగిన తిరగపోతుండే నేను ఇచ్చేయచ్చు, నాకు నిన్నటి వరకు వెయిట్ చేసే అవసరం లేదు. రాజకీయం చేయాలంటే నేను వాళ్ళని ఇంకా తొక్కేద్దాం, నాకు దొరికిందంటే నేను చేయొచ్చు, నాకు ఆ ఉద్దేశం లేదు. నేను వీలైనంత వరకు సంయమనం పాటించాలని చూశాను, కాకపోతే వాళ్ళు మళ్ళీ నా పైన విమర్శలు గుప్పించే ప్రయత్నాలు చేస్తే నేను ఎట్లుకునే ఉంటాను చెప్పండి? నేను అనిపించుకున్నోడు, నేను బాధపడినోడు నేను, మళ్ళీ ఇప్పుడు నా మీదే తిప్పుతారంటే నేను అట్లా ఒప్పుకుంటాను. అందుకని నేను దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం దళిత సంఘాలే మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు అవమానం జరిగిందని చెప్పి వాళ్ళ ఉనికి కోసమే దళిత సంఘాలు మీతో ఈ ఉద్యమం చేయిస్తున్నాయి. సరే, నేను వీళ్ళు రెచ్చగొట్టారులేండి, రెచ్చగొడితే నేను వెంటనే రియాక్ట్ అయ్యానా? అది కాదు, నేను సంయమనం పాటించాను అంతే, ఎవరేమి నన్ను రెచ్చగొట్టడం లేదు. నేను సంయమనం పాటించి నా పైన మళ్ళీ ఇది కుట్ర అది ఇది అని మాట్లాడితే అందుకని నేను రియాక్ట్ అయ్యి మొత్తానికి ఇది నా సమస్యగా లేదు, ఇప్పుడు నా దళిత జాతి సమస్యగా మారి మొత్తం ర్యాలీగా పోయి కేసు పెట్టడం జరిగింది. అది ఈ జిల్లాలో చాలా మంది దళిత సర్పంచులు కూడా ఉన్నారు, వాళ్ళ నుంచి ఏమన్నా మీకు మద్దతు వచ్చిందా? ఫోన్లు చేస్తున్నారు, అలా చేయడం తప్పు అదే అని చెప్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు మీరు కేవలం ఎమ్మెల్యే నుంచి కూటమి ప్రభుత్వం నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకోసమే ఇదంతా కావాలని చేస్తున్నారంటే? మేమేమి చెప్తాను కదా, ఇవన్నీ ఏమన్నా నేను అనుకుంటే నాకు ఛాన్స్ దొరికిందంటే తిరగ రోజే నేను స్టార్ట్ చేయాలి ఇవన్నీ. నేను ఇన్ని రోజులు ఉండే అవసరం లేదు, రాజకీయం చేయాలంటే దొరికింది సొడ్లిడిస్తే కావో చల్లారుతుందండి అని ముందుకు పోయే పొజిషన్లు ఉంటాయి. నేను అట్లా ఆలోచించలేదు అవన్నీ, నేను ఎంతసేపు ఉన్నా సంయమనం పాటించాను. సరే, ఫైనల్గా మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి ఇంకా అంతే. న్యాయం అంటే మాకు ఎందుకు రెస్పాండ్ రాలేదు. అవును, మేము వీడియోలో వచ్చింది ఏదో నన్ను అన్నాడో ఎవరో ఒకరు సాక్షులు ఉన్నారని లేదు, వీడియోలో క్లియర్గా వచ్చింది, ఢిల్లీ వరకు వినిపిస్తుంది, వేరే రాష్ట్రాలు మొత్తం పాకి. కానీ అయినా కూడా నా పైన విమర్శలు చేస్తుంటే ఇంకా నేనేం మాట్లాడాలి? కేసు ఫైల్ అవ్వాలా, ఇప్పుడు కేసు ఫైల్ అయ్యి మాకు న్యాయం జరగాలని కోరుతాం. ఇప్పుడు కేసు అవసరం లేదు, మీకు క్షమాపణ చెప్తామంటే ఎక్కడ చెప్పమంటే? మాకు ఇంకా ఫస్ట్ న్యాయం కావాలి, కేసు అయ్యి న్యాయం జరగాలి మాకు అంతే. మొత్తంగా చూస్తుంటే నన్ను అవమానించింది కాదు, నా జాతిని అవమానించారు, నేను ఎవరి ప్రలోభాలకి తలొగ్గలేదు, నాకు జరిగినటువంటి అన్యాయానికి ఆ రోజే ప్రశ్నించాలనుకున్నా, కానీ అక్కడ జరిగేటువంటి సమావేశము అక్కడ ఊర్లో తగాదాలు వద్దనేటువంటి దీంట్లో సమన్వయం పాటించాను. అయితే ఆ తర్వాత కూడా నన్ను అనవసరంగా ప్రెజర్ పెట్టడం, రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకురావడం, నన్ను నా గురించి వేరే రకంగా
టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు కాబట్టే నేను దళితుల సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చిందని సర్పంచ్ చంద్ర చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, ఆదోన్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.